వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మనం ఎంత పోరాడినా న్యాయం జరగనప్పుడు కత్తి పట్టడమే శరణ్యం అంటూ న్యాయ వ్యవస్థ యొక్క స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడినటువంటి ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లోధ్రా. ఆయన గురించి మనకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారి తరఫున వాదించిన లాయర్ ఆయన. ఆ కేసు సందర్భంగానే ఆయన ఈ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి బెయిల్ తిరస్కరించడం అలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈయన గవర్నమెంట్కి సంబంధించినటువంటి లేదంటే చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ కేసులకు సంబంధించినటువంటి అవంటే వాళ్ళు ఫీజులు చెల్లించుకుంటారు. గవర్నమెంట్కి సంబంధించినటువంటి కేసులను కూడా ఈయనకే అప్పగిస్తూ కోట్లలో ఫీజులు చెల్లించారు గతంలో కూడా. ఇప్పుడు తాజాగా కూడా ఈయన కేవలం 2 సార్లు, ఒక నెలలో 2 సార్లు కోర్టులకి అప్పీర్ అయినందుకు 22 లక్షల రూపాయలు అక్షరాల ఏపీ గవర్నమెంట్ అంటే ప్రభుత్వ ఖజానా నుంచి, అంటే ప్రజల సొమ్ము నుంచి ఈయన గారికి చెల్లించడం జరిగింది. దీని మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అటు టీడీపీ వర్గాల్లో కూడా కొంతమంది అసలు మన తెలుగు వాళ్ళలోనే ముఖ్యంగా టీడీపీ లీగల్ సెల్లో కూడా మంచి లాయర్లు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని ఈయనకెందుకు ఇలాగా దారాదత్తం చేస్తున్నారు ఈ డబ్బులన్నీ? పైగా అది ప్రజాధనం, పార్టీ ఫండ్ కూడా కాదు. దాని నుంచి ఎందుకు ఇలా చేస్తున్నారు అనేటువంటిది సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఇలాంటి లాయర్లకి ఎందుకు అంతంత సొమ్ము దోచిపెడుతున్నారు అనేటువంటి చర్చ బలంగా జరుగుతోంది. ఈయన చంద్రబాబు నాయుడు గారి కేసులతో పాటు ఇంకా రకరకాల కేసులన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ వ్యాపారాలకు సంబంధించిన కేసులు, ఇంకోటో వ్యక్తిగతమైన కేసులు ఇవన్నీ చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ కేసులను కూడా ఈయనకి అప్పగించడం అనేటువంటిది అసలు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వాడే క్విడ్ ప్రోకో అనే పదం ఏదైతే ఉందో మరి అది ఈయన గారికి కూడా వర్తిస్తుందా అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఏదేమైనా సరే అన్ని సవ్యంగా ఉంటే, ప్రభుత్వ పరంగా అన్ని నిర్ణయాలు సవ్యంగా ఉంటే దానికి ఈయన కోట్ల రూపాయలు వెచ్చించి ఇలాంటి న్యాయవాదులందరినీ పెంచి పోషించి ప్రజాధనాన్ని వాళ్ళకి అప్పనంగా దారాదత్తం చేయటం ఏంటి అనేటువంటి విమర్శ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఈయన్ని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద తీవ్రంగా వస్తుంది. ఆయనకి చెల్లించినటువంటి పేమెంట్కి సంబంధించినటువంటి జీవో కూడా విడుదలైంది బయటికి. జీవో ఆర్టీ నెంబర్ 1767. దీంట్లో ఆర్డర్ ఏముంది అని అంటే, ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ రిపోర్టెడ్ బై ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ in the reference 5th read above, government hereby accord sanction for payment of professional fee for an amount of 22 lakh rupees to Sri Siddhartha Lothra, learned senior advocate, towards his appearance on behalf of the state of Andhra Pradesh in the Honorable High Court in CR number 21/2024 in relaxation of para 5 of GORT number 214 law G department dated 11/8/2022 and para 4 of GORT number 288 law G department dated 31/8/2023 యాజ్ డీటెయిల్ బిలో. అంటే ఈయనకి అక్షరాల 22 లక్షల రూపాయలు ఈయనకి ప్రభుత్వ సొమ్ముని, అంటే ప్రజాధనాన్ని ఇచ్చినట్టుగా ఈ జీవో మనకు చెప్తోంది. ఇది ఎంతవరకు సమంజసం అనేటువంటిది ఇప్పుడు మేధావులు అలాగే రాజకీయ పరిశీలకులు అందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటీవల స్పందిస్తూ ఒక ట్వీట్లో ఆయన రైతుల సమస్యలు తీర్చడానికి కూటమి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికో లేదంటే వాళ్ళకి ఇంకా రకరకాల విధంగా చేయూతనివ్వడానికి డబ్బులు లేవు కానీ కూటమి ప్రభుత్వం దగ్గర, ఇలాగా సిద్ధార్థ లోధ్రా లాంటి లాయర్లకి, అడ్వకేట్లకి లక్షలు ఇవ్వటానికి మాత్రం ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రస్తావించడం జరిగింది.